వైసీపీ బీజేపీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని, టీడీపీ ఎప్పుడు బీజేపీతోనే ఉందని అనంతపురం నగర మేయర్ వసీం అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అనంత నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎవరికి రానంత జనం నిన్నటి రోజు వచ్చారన్నారు. ఈ స్పందన చూస్తుంటే వైసీపీ ఎంత మెజార్టీతో గెలుస్తుందో అర్థమవుతుందన్నారు. అలాగే రేపటి రోజు ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ నామినేషన్ వేయబోతున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరోవైపు అనంతపురం నగరంలో 1000 కోట్లకు పైగా అభివృద్ధి చేశామన్నారు. ముస్లింలకు కూడా గతంలో ఎవరూ ఇవ్వనన్ని పదవులు ఇచ్చారన్నారు. బీజేపీ పొత్తు పెట్టుకుని మత రాజకీయాలు చేస్తున్న టీడీపీకి బుద్ధి చెప్పాలని వసీం చెప్పారు. నిన్నటి రోజున ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి నామినేషన్ ఏ విధంగా జరిగిందో మనం అందరం చూసాం. అంతటి మందటి అందులో కూడా ప్రజలు కానివ్వండి, నాయకులు, కార్యకర్తలు, అనంత కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న అభిమానంతో ఈ విధంగా అందరూ వచ్చి తరలి వచ్చి ఆ జనం చూస్తేనే మనకి నిన్నే అర్థమైంది ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మనం అందరికీ కూడా ఎంత అభిమానం ఉంది, ఎంత మెజార్టీతో మనం గెలుస్తాం, ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వస్తుందని కూడా విషయం మనం అందరం నిన్నే చూసాం. ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా రేపటి రోజున మన గౌరవ శంకర్ నారాయణ గారు అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. రేపు ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయం 9 గంటలకి లలిత కళా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ పెద్ద ఎత్తున ర్యాలీ జరగబోతుంది. ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, ప్రజలు ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని కూడా విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ కూడా కోరుతున్నాను. రేపు జరగబోయే నామినేషన్లో మనం అందరం కూడా ఎమ్మెల్యే, ఎంపీకి ఖచ్చితంగా ముస్లిం సోదరులు కానివ్వండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో గతంలో మనం చూసుకుంటే కన్నా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చినారు ఒకసారి మీరు అందరూ గమనించాలి. మన అనంతపురం నగరాన్ని చూసుకుంటే కన్నా మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు లేని విధంగా అనేక మైనార్టీ పదవులు ఇచ్చిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారు. ఖచ్చితంగా కూడా శాంతియుతంగా ఉండాలా, రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే అది కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది. అందుకని ఒకసారి మీరందరూ కూడా ఆలోచించి, మన ప్రభుత్వం ఎప్పటికీ బీజేపీతో పొత్తు లేదు, వీళ్ళందరూ కూడా అనేక విమర్శలు చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీతో ఇండైరెక్ట్గా పొత్తు పెట్టుకున్నారని ఎందుకు చెప్తున్నారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఆయన సపోర్ట్ చేస్తున్నారు విషయం కూడా ఏదో చెప్పడం జరిగింది తప్ప ఏదో అనేక విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు ఎవరు నమ్మద్దండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు లేదు, టీడీపీ ఓపెన్గా డైరెక్ట్గా చెప్తున్నారు, వాళ్ళు పొత్తు ఇచ్చారు, 4% తీసేస్తామంటున్నారు. ముస్లిం సోదరులందరూ కూడా ఇది గమనించి మీరందరూ కూడా రేపు జరగబోయే నామినేషన్లో శంకరనారాయణ గారికి పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసి అనంతపురం నగరమే కాకుండా తాడిపత్రి కానివ్వండి, ఉరవకొండ కానివ్వండి, గుంటకల్ నియోజకవర్గాల్లో అనేక మంది ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా మనం శంకరనారాయణకి మద్దతు ఇచ్చి మన వైఎస్ఆర్సీపీకి అన్ని చోట్ల ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మరోసారి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకొని తెలియజేసుకుంటూ